హాయ్ అండి. చూడండి ఇది హ్యాండ్స్‌కి మనం ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇగోండి 2 ఫోల్డ్ చేశాననమాట. అంటే 2 హ్యాండ్స్‌లో అనమాట. మొత్తం 4 ఫోల్డ్. ఐరన్ చేసేసి చక్కగా ఇలా పెట్టుకుంటే మీకు హ్యాండ్స్ కరెక్ట్‌గా వస్తది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కొంచెం లైక్ ఇవ్వండి ఒకవేళ నా వీడియో నచ్చితే. ఈ స్కేల్ పెట్టుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం తీసేద్దాము. ఇది ఖర్చుకి నేను ఇక్కడ మార్క్ చేశాను. ఎందుకంటే ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ తీసుకోవట్లేదు, పావు ఇంచ్ వరకే తీసుకుంటున్నాను. పైపింగ్ పెట్టుకుంటాను కాబట్టి హ్యాండ్స్ పొడవు వచ్చేసి 15 ఇంచులు. నేను ఒక హాఫ్ ఇంచేమో ఖర్చుకి అనమాట. మొత్తం అలాగా 15.5 అంటే 16 ఇంచులు తీసుకున్నాను మొత్తం ఖర్చుతో పాటు. అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ అనమాట. అలాగా ఒక బాక్స్ తీసుకోవాలన్నమాట. ఇది ఇక్కడ ఇటు అటు 15.5 తీసేసుకొని, అంటే ఖర్చుతో కౌంట్ చేయలేదు, ఇప్పుడు ఉంటుంది అనమాట. మొత్తం 16 ఇంచులు అనమాట. మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి 9 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజు అంటే ఒక 5.5 పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం లూజ్ ఉంచుతున్నాను, కావాలంటే స్టిచ్ చేసేద్దామని 5.5. ఇక్కడ 2 ఇంచులు ఖర్చుకు అనమాట. ఇక్కడ నేను 2 ఇంచులు తీసుకుంటున్నాను హ్యాండ్స్ షేప్ రావడానికని. 1 ఇంచ్ దగ్గర ఇక్కడ పెట్టేశాను. హ్యాండ్స్ పొడవు 15 ఇంచులు కాబట్టి నేను ఇక్కడ చెంక డౌన్ లైన్ ఏమో 4 ఇంచులు ఖచ్చితంగా తీసుకుంటానండి. ఇప్పుడు చెంక డౌన్లో ఈ విత్ ఉంది కదా, ఇది ఎంత ఉందో మీ బ్లౌజ్లో మీరు మెజర్మెంట్ చూసుకోండి. మ్యాక్సిమం అందరికీ 6.5, 7, 7.5 వరకు ఉంటుంది. అంటే 6, 7.5 వరకు ఉంటుంది. సో మీరు దాన్ని బట్టి చూసుకోండి. నేను ఒక 6.5 పెట్టాను. స్మాల్ సైజ్ కదా, అందుకని ఈ స్కేల్ పెట్టేసి నేను ఇలాగా షేప్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది ఆర్మోల్ కొలుచుకోవాలండి. మీకు ఎంత వచ్చిందో, మీకు ఎంత కావాలి ఆ హ్యాండ్స్లో, మీ ఆదిపు జాకెట్లు ఎంత కావాలో తీసుకోవాలి. సో మీకు సరిపోయిందా లేదా చూసుకోవాలి. ఖర్చు తీసేయాలి అన్నమాట. ఖర్చుతో పాటు ఇవ్వండి, ఇక్కడ నుంచి మనము మెజర్మెంట్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఇవ్వండి, ఇది కొలుచుకోవాలన్నమాట. ఇది మనకు మెయిన్ మెజర్మెంట్ అన్నమాట. నాకు అక్కడికి వచ్చింది, నేను అక్కడ పెట్టేసుకున్నాను. సో ఇక్కడ నేను ఒక 5 ఇంచులు పెడుతున్నాను. సారీ, 5.5. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా హ్యాండ్స్ కొంచెం నేర్చుకుంటే ఇలాగా ఈజీగా డౌట్ లేకుండా మీరు స్టిచ్ చేసుకోగలుగుతారు. 2 ఇంచులు ఖర్చు తీసుకుంటున్నాను. మనకు కావాల్సింది ఏంటంటే హ్యాండ్స్ షేప్ రావడానికని ముందు 2 ఇంచులు తీసుకున్నాను కదా, అది అక్కడ ఈ చెంక ఈ లైన్ ఉంది కదా, ఇది మనకి మెయిన్ అనమాట. సో నేను ఇది 6.5 తీసుకున్నాను. ఈ గ్యాప్ వచ్చేసి 4 ఇంచులు తీసుకున్నాను. ఇది 2 ఇంచులు తీసుకున్నాను షేప్ కోసమని. ఖర్చుకు 2 ఇంచులు తీసుకున్నాను. సో మీ హ్యాండ్స్ లూజ్ని బట్టి ఉంటుంది. కట్ చేసేద్దాం. నేను ఇప్పుడు ఈ ఎక్స్ట్రా అంతా కట్ చేసేస్తున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారండి, కానీ లైక్ ఒక్కరు కూడా చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. నాకు మళ్ళీ వీడియో చేయాలనిపిస్తుంది, నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. నా వీడియోని ఇష్టపడుతున్నారని నాకు కూడా కొద్దిగా పుషప్గా ఉంటుంది కదండి. ప్లీజ్ కొంచెం లైక్ చేయండి. చూడండి, కంప్లీట్గా హ్యాండ్స్ కటింగ్ చేసేసాను. ఇప్పుడు మనం హ్యాండ్స్ యొక్క మీల్ క్లాత్ మీద పెట్టేసి కట్ చేసేసుకుంటున్నాను.
నేను లోతు అనేది ఎప్పుడైతే స్టిచ్ చేస్తాను కదండీ, నేను హ్యాండ్స్ లోతు అనేది నేను అప్పుడే తీస్తాను. పావించి తీస్తాను. ఎక్కువ ఏమి తీయను. పావించి తీస్తాను. ఎందుకంటే 4 ఇంచులు మనము అక్కడ తీసుకున్నాం కదా! సో, దానికోసమని అందుకని నేను ఇక్కడ 4 ఇంచులే తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఎక్కువ లోతు తీసుకోను. ఒక పావించి తీసుకుంటాను. అది కుట్టేటప్పుడే తీసుకుంటాను. సరే, ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూసుకుందాము. స్టిచ్చింగ్ వీడియో. ఇప్పుడు ఇది మన మెయిన్ క్లాత్ అనమాట. ఈ మెయిన్ క్లాత్ మీద నేను పైపింగ్ అయినా పావించు, బార్డర్కి కూడా పావించు తీసుకుంటాను. సేమ్ అనమాట. సో, ఇప్పుడు నేను ఇది ఇలా స్టిచ్ చేసేసి బార్డర్ అతికించాలి కాబట్టి నేను ఇలాగా కుడుతున్నాను అనమాట. అంటే లోపల కూడాను ఫినిషింగ్ నీట్గా వచ్చేటట్టుగా ఇలా కుట్టేసిన తర్వాత చుట్టుపక్కల కూడా కుట్టేస్తాను ఒకేసారి. ఎందుకంటే అది ఎక్కడైతే చూడండి కింద హ్యాండ్స్ దగ్గర అది నేను ఫ్రంట్ పార్ట్ మీద ఫోల్డ్ చేసి బార్డర్ కొంచెం పెద్దగా ఉంది. సో, అందుకని ఫ్రంట్ పార్ట్లో ఫోల్డ్ చేసేస్తాను. అక్కడ కూడా ఫినిషింగ్ లోపలికి వెళ్ళిపోతుంది. మన నీట్గా కనబడుతుంది. హ్యాండ్స్ మటుకు చక్కగా అతుకులు లేకుండా ఇలాగా అటాచ్ చేసేసుకుంటున్నాను. సో, ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసాను చూడండి. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ మనం హ్యాండ్స్ దగ్గర బార్డర్ అతికించాలి కాబట్టి నేను ఏంటంటే ఈ అవతల వైపు ఇలాగా ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసి ఇది పైకి కుట్టేస్తున్నాను. ఇలాగ నీట్గా కుట్టేస్తాను. ముగ్గు ఏం లేకుండా ప్లెయిన్గా నీట్గా లైనింగ్ని ఫాలో అవుతున్నాను. ఎక్స్ట్రా అంతా కాదు. సో, మన బార్డర్ అయితే ఇది అనమాట. సో, కస్టమర్ మీషోలో ఆర్డర్ ఇచ్చుకున్నారు. ఈ బార్డర్ మనం ఇప్పుడు పైన పెట్టేసి కుట్టాలి. అందుకని నేను అలాగ పెట్టాను. సో, ఇలాగ బాగుందా? బాగాలేదు. సో, ఇలా పెడదాం. ఇది బాగుంది. స్కాలప్ చక్కగా దాని మీద నీట్గా భలే కనబడుతుంది కదండి. మీకు నచ్చిందా హ్యాండ్స్? సో, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో ఎలా ఉంది ఏంటి మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, దీన్ని కుట్టేస్తున్నాను ఫైనల్గా. మీకు హ్యాండ్స్ కటింగ్లో ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో పెడితే నేను ఆ హ్యాండ్స్ కూడా వీడియోస్ తీస్తాను. మీ హ్యాండ్స్లో కూడా ఉగ్గు వస్తున్నాయి, ఏ ప్రాబ్లం ఉన్నాయి ఏంటిదో నాకు కిందన పెట్టండి. కామెంట్లో పెడితే నేను హ్యాండ్స్లో కూడా మీకు వివరించి చెప్తాను. బిగినర్స్కి కూడా చెప్తాను. ఓకే అండి, ఎలా ఉంది ప్లీజ్ నాకు కామెంట్లో చెప్పండి. హ్యాండ్స్ బాగుందా ఫ్రెండ్స్? పూర్తి వీడియో కూడా చూడండి. నేను ఇది లెహంగా అనమాట. దీన్ని నేను లాంగ్ వీడియో ఎక్కువ అయిపోతుందని నేను షార్ట్ కింద పెట్టాను. ఎవరికైతే ఎవరికి హ్యాండ్స్ కావాలంటే హ్యాండ్స్ చూస్తారు, లేదంటే ఎవరికి ఏ పార్ట్ కావాలో చూసుకుంటారు కదా అని నేనేంటి మరి లాంగ్ అవ్వకుండా పైన హ్యాండ్స్ ఒక వీడియో చేశాను, లెహంగాకు ఒక వీడియో చేశాను, పైన బ్లౌజ్కి ఒక వీడియో చేశాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు నా నెక్స్ట్ వీడియోలో అక్కడ వెళ్ళి చూసుకోండి. లెంత్ ఎక్కువ అయిపోతుందని నేను మటుకు అలాగే చేశాను. నేను ఇక్కడ ఒక 1 ఇంచ్ అలా తీసేసుకుంటాను అనమాట. ఒక పావు ఇంచ్ అలాగా వీడియోలో కనబడట్లేదు, నేను చూసుకోలేదు. సో, నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను తప్పకుండా మీకు. చూడండి, నేను లోతు కట్ చేస్తాను అనమాట. ఏమీ లేదండి, పైన ఒక 1/2 ఇంచ్, కిందన ఒక 1/2 ఇంచ్, కిందన ఒక 1 ఇంచ్, పైన ఒక 1 ఇంచ్ వదిలేసి జస్ట్ ఇలాగా కొద్దిగా ఇలా షేప్ చేసేయడమే, లోతు తీసేయడమే. ఆల్రెడీ మనం నీట్గా 4 ఇంచెస్ తీసుకొని కరువు చేసాం కదా. సో, ఇప్పుడు పర్వాలేదు. ఇంకా డీటెయిల్గా కావాలంటే నాకు చెప్పండి, నేను హ్యాండ్స్ చూపిస్తాను. చూడండి, ఇక్కడ లోతు కూడా కనబడుతుంది హ్యాండ్ది. ఓకే ఫ్రెండ్స్, ఇగోండి నేను ఇది ఫైనల్ లుక్ అనమాట. మీకు చూపించడానికని ఇందులో పెట్టాను. బ్లౌజ్ కుట్టేసాను. హ్యాండ్స్ చూడండి ఎలా ఉందో. ఈ బ్లౌజ్ మొత్తం వీడియో కావాలంటే నెక్స్ట్ వీడియోలో ఉన్నాయి, మీరు నా ఛానల్లో ఉన్నది వెళ్ళి ఫుల్ వీడియో ట్యూటోరియల్ ఉంది, వెళ్ళి చూడండి. అన్నీ వేరువేరుగా చేశాను. నా వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? ప్లీజ్ లైక్ చేయండి. ఎలా ఉంది బ్లౌజ్, ఎలా ఉంది మీకు, ఎలా నచ్చిందా లేదా ఒక్కసారి పెట్టండి. ప్రిన్సెస్ కట్ కుట్టాను అన్నమాట. ఈ వీడియో కూడా నేను పెట్టాను.
ఓకే ఫ్రెండ్స్. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరూ చూస్తున్నారు. ఎవరు లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.